హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డే అని చెప్పి గుర్తు చేయడానికి నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో స్కాలర్షిప్స్ అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈరోజేనండి. దీనికి కావాల్సిన పత్రాలు, తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఆల్మోస్ట్ మనకి 3-4-5 మంత్స్ బ్యాక్ ఓపెన్ అయింది మనకి ఇది. సో ఈరోజు మనం లాస్ట్ డేట్కి వచ్చేసాము. డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా అంటే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే చాలామందికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే రాలేదు. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సో మీరు ఒకవేళ అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. దీనికి కావాల్సిన పత్రాలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ బుక్ అనేది మీ పేరు పైన ఉండాలి. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్, క్యాస్ట్ 2014 తర్వాత ఉన్నా పర్వాలేదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం లేటెస్ట్ అది ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి బోనఫైడ్, ఇంటర్ బోనఫైడ్. ఒకవేళ డిగ్రీ చదివిన వాళ్ళైతే డిగ్రీ మెమో, డిగ్రీ బోనఫైడ్ కూడా ఉండాలండి. దీంతోపాటు మీకు ఎడ్యుకేషన్ మధ్యలో గ్యాప్ కనుక వచ్చినట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలని మీకు డౌట్ ఉండొచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి మీ విలేజ్ ఎంఆర్ఓ గారు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. మీరు వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో గ్యాప్ సర్టిఫికేట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ, ఇది గ్యాప్ ఉన్న వాళ్ళకి. సో క్యాస్ట్ ఇన్కము, బ్యాంక్ బుక్, అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నంబరు, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ తీసుకొని మీరు ఏ ఆన్లైన్ సెంటర్కో మీ సేవకో వెళ్ళి తొందరగా అప్లై చేసుకోండి. ఫోన్లో మాత్రం చేయొద్దండి. దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇది ఫోన్లో మాత్రం అస్సలు చేయొద్దు. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో మ్యాక్సిమం మీకు ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి ప్రాసెస్. ఇది అప్లై చేసుకోండి. సో ఇంకా అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. 31st డిసెంబర్ ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్ లాస్ట్ డేట్పై ప్రస్తుతానికైతే గందరగోళమే ఉంది. వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది. ఎక్స్టెండ్ చేస్తారనే నమ్మకమే ఉంది. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ వాళ్ళు అప్లై చేయలేకపోయినారంటే మళ్ళీ మీకు 1 year వేస్ట్ అయిందంటే మళ్ళీ తర్వాత స్కాలర్షిప్ అనేది రాదు. సో త్వరగా అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంకొకటి రెన్యువల్ విషయానికి వస్తే రెన్యువల్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయంటే ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ కావాలి, ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో కావాలి. మార్క్స్ మెమోతో పాటు ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది 20 రూపీస్ స్టాంప్ పేపర్ కానీ 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కానీ ప్రింట్ చేసి అది ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో జస్ట్ ఒక 10 minutes ప్రాసెస్లో అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్కి సంబంధించిన లాస్ట్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మరి రేపటికి డేట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది రేపు నేను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది వీడియో ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కూడా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా దానికి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.